శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి పిఎం ఆర్థిక సలహా మండలి ఒకటి కొత్తగా అంటే మీన్స్ మొన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏం చేయబోతున్నారని కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అది ఎంతవరకు అంటే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి అంశం మీద చాలా గట్టి పట్టుతో ఉంది బీజేపీ. ఆఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది బీఆర్ఎస్? సార్, మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరు కూడా నమస్తే. సరే, ఈ చర్చ రాజకీయ పార్టీలు లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఇండియా కూటమి ఎంత గట్టిగా చర్చించినప్పటికి కూడా ఈ దఫా డీలిమిటేషన్ అనేటువంటిది అనివార్యంగా కనిపిస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ దానికి అనుగుణంగా పావులు కదుపుతుంది. ఇంకా అది తప్పనిసరి. సరే, మన వాదనలు మనం వినిపిస్తాం, మాకు తక్కువైపోతుంది, లేకపోతే మా జనాభా ప్రాతిపదికనైతే మా సంఖ్యాబలం తగ్గిపోతుంది, వాళ్ళు దేశవ్యాప్తంగా పెంచుతాం, అందరికీ 50% పెంచుతాం అంటే కూడా మాకు తగ్గుతుంది అనేటువంటి వాదన వినిపించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకా మనం సంతృప్తి పరచడానికి కేంద్ర ప్రభుత్వము ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేసి ఎవరైతే ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నారో, అంటే క్రమశిక్షణతోని ఈ కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు కొంత చర్చ జరిగినట్టు అనిపిస్తుంది. సో అది నిజంగా ఇస్తారా అంటే, ఇప్పుడు ఈ సందర్భం సంక్షోభం నుంచి, సంక్లిష్ట పరిస్థితుల నుంచి దాటి వేసిన తర్వాత దానికి ఎంతవరకు కట్టుబడి ఉంటారో, అది చట్టం అయితే చేయలేరు, అట్లాంటి దాన్ని చట్టం అయితే చేయలేరు. కానీ ఆ విధంగా మాట్లాడి ముందుకు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. కానీ తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే జాతీయ స్థూల ఉత్పత్తిలో ఎక్కువ శాతం ఎక్కువ రాష్ట్రాలు భాగస్వామ్యం అవుతున్నాయో వాళ్లకు ఎక్కువ మొత్తంలో కేంద్ర నిధులు కానీ, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటది. కానీ అది ఎంతవరకు సాధ్యాసాధ్యం అవుతుంది అనేటువంటిది కొంచెం ఆలోచించాల్సింది. ఇప్పుడు చేపడుతున్న ఈ డీలిమిటేషన్ కి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా, చేయదా? డీలిమిటేషన్ మేము ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా, ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో ఉన్న అన్ని కూడా ఏం కోరుకుంటున్నాయంటే, దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు మాకు నష్టం జరుగుతుంది, ఆ విధంగా కాకుండా మరి ప్రత్యేకంగా జరగాలి, మేము నష్టపోకుండా జరగాలనేటువంటిదే మా వాదన. అది ఏ విధంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది. సరే, మరి మీరేమైనా సూచన చేస్తున్నారా, ప్రాంతీయ పార్టీలు ఏమైనా సూచన చేస్తున్నాయా అంటే, ఇప్పటి వరకు నాకు తెలిసి దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక 6-7 ప్రాంతీయ పార్టీలు ఏ విధమైనటువంటి సూచన చేయలే. ఒకటే వాదన ఏంటంటే, మేము నష్టపోకూడదు అంటే, నా పరిధిలో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే ఇంతవరకు సూచన చేసినట్టయితే, నాకు రామ్మోహన్ రావు గారిని అడుగుదాం, నాకు సూచన చేసినట్టయితే ఇంకా కనిపించలే, ఏ సూచన చేసినట్టయితే కనిపించలే. అంతిమంగా రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోకుండా, దక్షిణాది రాష్ట్రాల గొంతు మూగబోకుండా, పార్లమెంటులో మా ప్రాతినిధ్యానికి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేటువంటిదే ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి. శ్రీనివాస్ గారు, అందుకే జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ, ఎస్సీ జనాభా, అలాగే భాషాపరమైనటువంటి వైవిధ్యం, ఇలాంటి అంశాలను కూడా పరిగణలో తీసుకుందామని డిసైడ్ అయ్యారు. అది అయ్యేంత వరకు తెలియదు సార్. ఎందుకంటే మెజారిటీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి 2 విధాలుగా మెజారిటీ కలిసి వచ్చింది. ఒకటి డిఎంకే కూడా ఈరోజు ఇంకా అంతర్గతంగా ఆ పార్టీ చర్చలు జరుపుతుంది. దాంతో పాటు మొన్న బెంగాల్లో టీఎంసీ నుంచి కూడా వాళ్ళకు అటు రాజ్యసభలో, లోక్సభలో సుమారుగా 40 సీట్లు వాళ్ళకు మద్దతు. ఒకటి అంశాల వారిగా, ఒకరైతే నేరుగానే ఇలా ఓం బిర్లా గారికి డైరెక్ట్ గా చీలిన టీఎంసీ మొన్న ప్రతిపక్ష హోదాను రాష్ట్రంలో దక్కించుకున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి నేరుగా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డట్టయితే కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చినట్టుంది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే
నిజంగా 2/3 వంతుల మెజారిటీ సాధించే క్రమంలోనైనా, లేకపోతే చట్టం చేసుకోవడానికి మెజారిటీ పార్లమెంటు సభ్యుల మద్దతు కూడగట్టుకునే విధంగానైనా, ఏ విధంగానైనా కూడా ఈసారి బీజేపీ పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. వాళ్ళు అనుకున్న 33% మహిళా ఏం జరుగుతుందో చూద్దాం. షూర్. చూద్దాం.